For me, even though I came from a background where there were no wrong teachings about the Holy Spirit, చూడండి, నేను ఎలాంటి నేపథ్యం నుండి వచ్చానంటే పరిశుద్ధాత్మను గురించి తప్పుడు బోధనలు చేసిన నేపథ్యం నుండి కూడా నేను రాలేదు. at the same time there were no active teachings about the Holy Spirit. అదే సమయంలో పరిశుద్ధాత్మను గురించి చురుకుగా బోధించే పరిస్థితులు So it కూడా was లేవు. not right, it was not about receiving Holy Spirit was wrong. మరి పరిశుద్ధాత్మను పొందుకొనుట తప్పిదమనేమి కాదు. It's kind of like Holy Spirit is not for everybody, or is not the most important thing in the life of a believer. మరి పరిశుద్ధాత్మ దేవుడు అందరి కోసము కాదు, విశ్వాస జీవితంలో ఇది అంత ప్రాముఖ్యమైన అనుభవం కూడా కాదు అన్నట్లుగా. So because of the thoughts and strongholds I had, కాబట్టి నాకున్న ఆలోచనలను బట్టి బలమైన I దుర్గములను struggled బట్టి a lot. నేను ఎంతగానో So బాధపడ్డాను. I can understand if I come from that place and I struggled so much, and if you are coming from a place where you are taught wrong about the Holy Spirit or taught wrong about speaking in tongues, నేను అలాంటి పరిస్థితుల్లో నుండి వచ్చే నేను ఎంతో పోరాడి బాధపడితే అసలు పరిశుద్ధాత్మ గురించి బోధించని పరిస్థితుల్లో నుండి మీరు వచ్చినప్పుడు మరి మీ పరిస్థితి ఏమిటి? I know you are going to struggle with all the teachings in your head and with all the thoughts that are running in your head. మీ మనసులో మీరు విన్న బోధనల యొక్క ఆలోచనలు వెళ్తూ ఉన్నప్పుడు You have to make a choice to either surrender and receive the power or walk away the same way you came. చూడండి, మీరు పరిశుద్ధాత్మకు సమర్పించుకొని శక్తినైనా పొందుకొని ఉండాలి, లేక మీరు వచ్చిన రీతిలోనైనా వెళ్ళుటకు So మీరు it came to the నిర్ణయించుకోవాలి. point, it was almost like I cannot live another day without this power. ఒక దినం ఎలాగొచ్చిందంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఒక్క దినం కూడా నేను I జీవించలేని don't want పరిస్థితి anything వచ్చింది. else but the Holy Spirit God in my నాకు life. ఏమీ అవసరం లేదు, కానీ కేవలము పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉంటే చాలు అనుకున్నాను. I remember very well the day I was infilled. నేను ఏ రోజైతే ఆత్మచేత It was our నింపబడినానో wedding anniversary. అది మా యొక్క వివాహ It was a వార్షికోత్సవం special అయినది. day. అది మాకు ప్రత్యేకమైన All my దినమైనది. relatives were in the house. మరి మా ఇంట్లో మా బంధువులందరూ ఉన్నారు. There was a great lunch arranged for everybody. ప్రతి ఒక్కరికి మధ్యాహ్న కాలమైన People శ్రేష్టమైన have come భోజనం to ఇచ్చారు. celebrate. అందరూ మాతో వేడుక చేసుకునేటకు